Zone Ads, World of Local Business Info. వెల్కమ్ టు జోన్ యాడ్స్. ఇవాళ మనము చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ సత్యనారాయణ గారి ఆఫీస్లో ఉన్నాము. ఆయన దేశ మరియు విదేశ ప్రయాణాలను 20 ఏళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. ఆయన ఎంతోమందిని విదేశాలకు తీసుకువెళ్ళి కొత్త కొత్త ప్రదేశాలను చూపించి తీసుకువచ్చిన అనుభవజ్ఞులు. ఇప్పుడు మనము ఆయన పరిచయము ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే. జోన్ యాడ్స్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. నేను గత 25 సంవత్సరాల నుండి ప్రపంచంలోని వివిధ దేశాలకు మరియు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా యాత్రలు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రయాణికుల్ని సౌకర్యవంతంగా విలాసవంతంగా ఆనందంగా ఈ యాత్రలు నిర్వహిస్తున్నాను. నేను గత 25 సంవత్సరాల క్రితమే ఈ చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ అనే సంస్థను ప్రారంభించి 5 శాఖలతో నిర్వహిస్తున్నాను. అలాగే ప్రతి నెల మేము స్వదేశీ కానీ విదేశీ కానీ గ్రూప్ యాత్రలు చేస్తుంటాము. లాస్ట్ మంతే శ్రీలంక 30 మందితో వెళ్ళి వచ్చాము. అంతకుముందు నెలలో యూరోప్ వెళ్ళి వచ్చాము. ఇలా ప్రతి నెలలో కూడా ఒక గ్రూప్ టూర్ ఉంటుంది. వీటికి మా ప్రత్యేకత ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మేము ఈఎంఐ సౌకర్యం కల్పిస్తూ తీసుకుని వెళ్తుంటాము. సార్, మీరు రీసెంట్గా ఢిల్లీ ట్రావెల్ ఎక్స్పోకి వెళ్ళారని తెలిసింది. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఢిల్లీ 19, 20, 21 ఈ 3 తేదీల్లో ఢిల్లీలో సాటే అనే ఒక టూరిజం హబ్, మన ఇండియాలోనే పెద్ద ఎక్స్పో నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. అందులో భాగంగా నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ నుంచి 3 రోజులు ఢిల్లీలోని సాటేకు అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ సుమారు 1000 మంది దేశం నుంచి విదేశాల నుంచి కూడా వెండర్స్ వస్తుంటారు. వివిధ దేశాల నుంచి వాళ్ళ యొక్క స్టాల్స్ నిర్వహించి ఎగ్జిబిట్ చేస్తారు. అది గొప్ప అనుభూతిగా చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 1000 మంది వరకు కూడా అక్కడ ఒకే ప్రాంతంలో ఒకే ఎగ్జిబిషన్లో మనకు కనిపిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్, కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి, ఇక కొత్త కొత్త వాళ్లకు కొత్త ప్యాకేజ్ నిర్వహించడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ఎక్స్పో ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 నుండి 6 గంటల వరకు ఉంటుంది. అది యశోభూమిలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో నిర్వహించారు. అది దానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. అందులో నేను కూడా వెళ్ళి వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా మీకు? అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంతమంది ఇన్ని ప్రాంతాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి విచ్చేసిన వెండర్సు అక్కడ స్టాల్స్ నిర్వహించి గొప్ప ఎక్స్పీరియన్స్గా భావిస్తున్నాను. అసలు మీకు ఈ ట్రావెల్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి ఆలోచన ఎలా వచ్చింది? మీకు మీ చిన్నప్పటి నుంచే డ్రీమా ఇదేమైనా? అలాంటి డ్రీమ్ ఏం లేదు. యాక్చువల్గా నేను MBA లండన్లో చేశాను. ఆ లండన్లో ఉన్నప్పుడు పార్ట్ టైంగా నేను ఎయిర్లైన్లో జాబ్ చేస్తుండేవాడిని. అక్కడే ఈ టికెట్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ నాకు ఉండడం వల్ల ఇండియా వచ్చిన తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసి సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేసిన తర్వాత మనమే ఒక సొంత వ్యాపారాన్ని పెట్టాలనే ఆలోచనతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డు ఈ ట్రావెల్ ఫీల్డ్ కాబట్టి ట్రావెల్ ఫీల్డ్ని ఎన్నుకొని ట్రావెల్స్ నిర్వహిస్తూ అనేక ప్రాంతాలకు ఇప్పుడు సుమారు ఒక 45 దేశాలు తిరిగి రావడం మరియు పబ్లిక్ని తీసుకుపోవడం జరిగింది. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు మీరు ఇలా బిజినెస్ పెడదాము అని అనుకుంటే? బిజినెస్ ఏదైనా బిజినెసే కాబట్టి ఫ్యామిలీ మాకు ఫస్ట్ నుండి కూడా సపోర్ట్ బాగానే ఉంది. వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తుంటారు బ్యాక్ ఎండ్ నుంచి. కాబట్టి అద్భుతంగా నడుస్తుంది. మీ ఇంపార్టెంట్ ప్యాకేజెస్ ఏంటి? మేము జనరల్గా 2 రకాల ప్యాకేజ్ నిర్వహిస్తుంటాము. ఒకటి దేశీయ, 2 విదేశీయ, అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ నిర్వహిస్తుంటాము. ప్రధానంగా మా దృష్టి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అయినా ఉంటుంది. ఎక్కువ కూడా ఇతర దేశాలకు మేము తీసుకుని వెళ్తుంటాము. ప్రతి నెల ఒక విదేశీ టూర్ ఉంటుంది. అలాగే సీజన్ వారీగా టూర్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేది వేసవికాలం. వేసవికాలంలో అంతర్జాతీయ టూర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా
యూరప్ టూర్స్. యూరప్ కూడా ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు కూడా చక్కటి వాతావరణం అనుకూలిస్తుంది యూరోప్ తిరిగి రావడానికి. కాబట్టి మా దగ్గర యూరోప్ ప్యాకేజీ అనౌన్స్ చేయడం జరిగింది. అది 13 days 14 nights మేము దాన్ని డిజైన్ చేసి ప్యాకేజీని సేల్ చేస్తున్నాము. అందులో యూరోప్లో ఉన్న ముఖ్యమైన దేశాలన్నీ చుట్టి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండు, ఇటలీ, నెదర్లాండు ఇలా ప్రధానమైన కంట్రీస్ అన్నీ కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆ టూర్కు ఎవరైనా రావచ్చు. సుమారు 3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఆ టూర్ ధర. అదే కాకుండా పుణ్యక్షేత్రాలు కూడా మేము టూర్స్ నిర్వహిస్తుంటాము. మన భారతదేశంలో నెక్స్ట్ మే నుండి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆ చార్ధామ్ యాత్రకు ఈసారి ప్రత్యేకంగా హెలి టూర్ అని మేము తయారు చేశాము. ఆ టూర్ మొత్తం కూడా 5 రోజుల్లో పూర్తవుతుంది. అన్ని ప్రాంతాలకు కూడా హెలికాప్టర్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి వీలవుతుంది. మామూలుగా అయితే ఎంతో ప్రయాసం ఉంటుంది. ఈ హెలి యాత్రలో సుఖంగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు టూరిస్ట్కి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ప్రతి టూర్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. వాటిని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే ఆ టూర్స్లో ఏదైనా వాళ్ళు సిక్ అయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా మొత్తం కవరేజ్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీసా అవన్నీ గ్రాంట్ చేయించడము అలాంటిది దానికి ఏమైనా హెల్ప్ చేస్తారా? వీసా అప్లికేషన్ వాటికి పాస్పోర్ట్ నుండి వీసా, హోటల్ బుకింగు, ఫ్లైట్ బుకింగు అన్ని సౌకర్యాలను కూడా మేమే సమకూరుస్తాము. మీ మెయిన్ టూరిజం నేషనల్లో ఏంటి? డొమెస్టిక్ టూర్స్ అన్ని ప్రాంతాలకు, వెడ్డింగ్ టూర్స్ అని, కాలేజ్ టూర్స్ అని, గ్రూప్ టూర్స్ అని ఇలా రకరకాల టూర్స్ నిర్వహిస్తుంటాము. అన్ని ప్రాంతాలకు కూడా మా దగ్గర ప్రత్యేకమైన ప్యాకేజీలు ఉన్నాయి. హనీమూన్ టూర్స్ అయితే లోకల్లో ఎక్కువగా కేరళ, గోవా, కాశ్మీర్ ఇలా వెళ్తుంటారు. ఈ సమ్మర్లో నార్త్ ఈస్ట్ టూర్ అని గౌహతి, షిల్లాంగ్ ఇలాంటి నార్త్ ఈస్ట్ టూర్లకు వెళ్తుంటారు, గ్యాంగ్టాక్. మరి ఇవన్నీ కూడా ఈ వేసవిలో చాలా బాగుంటాయి. వేసవికి వెళ్ళే వాళ్ళందరూ కూడా నార్త్ ఈస్ట్కు వెళ్ళటం చాలా బాగుంటుంది. అలాగే కేరళ మున్నార్ అనే ప్రాంతం 365 రోజులు కూడా ఎప్పుడు చక్కటి చల్లని ప్రదేశం. కేరళకు కూడా ఎక్కువగా వెళ్తుంటారు. ఇవే కాకుండా ప్రస్తుతం కాశ్మీర్ కూడా చాలా అద్భుతమైన ప్రదేశం. కాశ్మీర్కి కూడా ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి రావచ్చు. మా దగ్గర నుంచి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా మా దగ్గర నుంచి విఐపీలు కూడా మనం టీవీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఎంతోమంది మా దగ్గర నుంచి ప్రయాణం చేస్తుంటారు. మీరు గ్రూప్ వైజ్ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా జనరల్గా, గ్రూప్స్ చేసి. అవును. ఎంతమంది ఉండాలి? ఒక గ్రూప్ ఉండాలి అంటే ఒక గ్రూప్ చేస్తారు, దాంట్లో ఇంతమంది లిమిట్ ఉన్నది అని చెప్పి ఏమైనా ఉన్నదా? మినిమం 15 మెంబర్స్ నుంచి గ్రూప్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 రకాల ప్యాకేజ్ నిర్వహిస్తూ ఉంటాము. కస్టమైజ్డ్ ప్యాకేజ్ అంటే కస్టమర్స్ కావాల్సినట్టుగా మేము రూపొందించి ఇవ్వడం ఒకటి జరుగుతుంది. ఇంకొకటేమో గ్రూప్ ప్యాకేజీ. మేము ఆల్రెడీ ఫిక్స్డ్ డిపార్చర్ రెడీ చేసి పంపిస్తుంటాము. ఫిక్స్డ్ డిపార్చర్లో మినిమం 20 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ఉదాహరణకు యూరోప్ అయితే 25 మెంబర్స్తో టూర్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఎక్కడైనా కూడా 15 మెంబర్స్తో టూర్ ఉంటుంది. 15 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ వరకు కూడా ప్రతి గ్రూప్లో ఉండే అవకాశం ఉంటుంది. కోవిడ్ తర్వాత మీ బిజినెస్ ఎలా ఉంది? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? కోవిడ్ తర్వాత గత లాస్ట్ ఇయర్ నుండి కూడా ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని ఊహిస్తుంటాం. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఎక్కువ బిజినెస్ ఉంటుంది. కోవిడ్ టైంలో వేసవిలో 2 సీజన్స్ కూడా ఇబ్బంది పడ్డాము. కానీ గత సంవత్సరం నుండి కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. ఈ సంవత్సరం అప్పుడే మాకు ఎంక్వైరీస్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏప్రిల్లో సింగపూర్, మలేషియా మరియు వియత్నాం, కాంబోడియా మరియు యూరప్ టూర్లు మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. వాటికి మాకు ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి.
మీరు ఏజ్ లిమిట్ ఏమైనా పెడతారా? ఇలా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే రావాలి, దీన్ని దాటిన తర్వాత వాళ్ళని మేము తీసుకెళ్ళము, అలా ఏమైనా ఉన్నదా? మా దగ్గర 1 సంవత్సరం నుంచి 85 ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తీసుకువెళ్తుంటాం. ఇవే కాకుండా క్రూజ్ టూర్స్ కూడా ఉన్నాయి. మేము కార్డోలియా క్రూజ్ ప్రత్యేకమైన ప్యాకేజీలు 5 days, 6 days, 4 days ఇలాంటి ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అదొక సముద్రంలో ఉండే పెద్ద నౌక. ఆ నౌకలో మినిమం 3 days నుంచి 6 days వరకు కూడా ప్రయాణాలు ఉంటాయి. బాంబే నుంచి స్టార్ట్ అవుతుంది. బాంబే, లక్షద్వీప్, కొచ్చి, గోవా ఇలా ప్రయాణిస్తుంది. దాంట్లో కూడా రెగ్యులర్గా మా దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. సేమ్ అదే కార్డేలియా క్రూజు శ్రీలంక కూడా ప్రయాణం చేస్తుంది. శ్రీలంక కూడా క్రూజ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇలా ఎల్డర్లీ వాళ్ళందరూ వస్తుంటారు కదా, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏముంటాయి? ఎల్డర్లీ వాళ్ళకి ప్రత్యేకమైన ప్రికాషన్స్ అంటూ ఏముండవు. మేము వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా మనం వెంటనే హాస్పిటలైజేషన్ ఫ్రీగా చేయిస్తాము. వాళ్ళకి ఏం ప్రత్యేకమైన ప్రికాషన్స్ ఏముండవు. కాకపోతే వాళ్ళు ఏదైనా పెద్ద జబ్బు లాంటివి ఉండకుండా ఉంటే వాళ్ళకు ఇబ్బంది ఉండదు. ఇదే కాకుండా ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యే మానస్ సరోవర యాత్ర కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఇది గత 4 years నుంచి మానస్ సరోవర యాత్ర నిలిపివేయటం జరిగింది. ఈ సంవత్సరమే భారత ప్రభుత్వం మరియు చైనా ప్రభుత్వం కూడా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మానస్ సరోవర యాత్ర కూడా మేము తీస్తున్నాము. అందులో 2 రకాలైన టూర్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ ఫ్లైట్ ద్వారా వెళ్ళే టూర్ ఉంటుంది. ఇంకోటి బై రోడ్ వెళ్ళే టూర్ ఒకటి ఉంటుంది. ఫ్లైట్ ద్వారా వెళ్ళే టూరు 10 days ఉంటుంది. బై రోడ్ వెళ్ళే టూరు 15 days ఉంటుంది. ఇది హైదరాబాద్ నుండి కాట్మండ్ నుండి మానస్ సరోవరం టూర్ ఉంటుంది. ఇలా మానస్ సరోవరం టూరు ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే మానస్ సరోవర యాత్ర అంటే అసలు ఇది మనం ఎప్పుడు వింటుంటాం, కానీ మానస్ సరోవరాన్ని చూడటం అనేది ఒక అద్భుతమైన విషయం. దాన్ని చూడవచ్చు. అయితే దానికి ఒక ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. 70 years లోపు వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. 70 పైన వాళ్లకు మానస్ సరోవర యాత్ర అనేది అవకాశం ఉండదు. మీరు లయన్స్ క్లబ్లో మెంబర్ అని విన్నాము. అది మీకు అసలు అక్కడ దానిలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ యువర్ సర్వీస్? లయన్స్ క్లబ్ అంటేనే అందరికీ తెలుసు, అదొక సర్వీస్. అదొక ప్రపంచంలో పెద్ద NGO సంస్థ. అది సుమారు 110 సంవత్సరాల నుంచి 200 దేశాల్లో విస్తరించిన ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థలో చేరడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సంస్థ ద్వారా ప్రజలకు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం నేను హైదరాబాద్ మీర్పేట క్లబ్లో ప్రెసిడెంట్గా ఉండి సుమారు 250 సర్వీస్ కార్యక్రమాలను నిర్వహించాను. దానివల్ల మనకు చాలా ఆత్మసంతృప్తి కలుగుతుంది. మనం ఇతరులకు చేసే సేవా కార్యక్రమాలను మనకు ఉత్తేజాన్ని ఇస్తాయి. తర్వాత దానివల్ల పబ్లిక్తోని పరిచయాలు పెరుగుతాయి. దానితో బిజినెస్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు బిజినెస్ని, సర్వీసెస్ని రెండు ఈక్వల్గా మేనేజ్ చేయగలుగుతున్నారా? మనకు సమయం ఉంటుంది. సమయానుకూలంగా మనం దాన్ని ప్లాన్ చేసుకొని సర్వీస్కు మరియు బిజినెస్ కూడా రెండింటికి కూడా సమయాన్ని కేటాయిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. బిజినెస్లో కానీ లేదు అంటే లయన్స్ క్లబ్లో కానీ మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? బిజినెస్లో అవార్డ్స్ వచ్చాయి. లయన్స్ క్లబ్లో లాస్ట్ ఇయర్ మల్టిపుల్ బెస్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ బెస్ట్ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. అలాగే సెక్రటరీగా ఉన్నప్పుడు బెస్ట్ సెక్రటరీ, ట్రెజరీగా ఉన్నప్పుడు బెస్ట్ సెక్రటరీ లయన్స్ క్లబ్ ద్వారా అలా అవార్డులు వచ్చాయి. మా బిజినెస్లో కూడా బిజినెస్ అవార్డ్స్ కూడా గత 3 సంవత్సరాల నుంచి బెస్ట్ టూరిజం కింద అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన జోన్ యాడ్స్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Subscribe to our channel, click the bell icon and select all.